ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికల ప్రచారం వేగాన్ని పెంచాయి. ఈ కీలక పోరులో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి పార్టీలన్నీ దాదాపు 40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్లతో కూడిన భారీ జాబితాలను ప్రకటించాయి. మొత్తం వివిధ పార్టీలకు చెందిన 120 మందికి పైగా ప్రముఖ నేతలు జూబ్లీ హిల్స్ గెలుపు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు. మూడు ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలను పరిశీలిస్తే అత్యున్నత స్థాయి నేతలు రంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా రాష్ట్ర మంత్రులందరూ ఉన్నారు. బీజేపీ జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ వంటి జాతీయ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ జాబితాలో ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులంతా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అగ్రస్థానంలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండటం ఉత్కంఠకు తెరలేపింది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారా లేక కేవలం వ్యూహాత్మకంగా ఆయన పేరును జాబితాలో చేర్చారా అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అత్యంత కీలకమైన పోరుగా మారిన నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను పెంచడానికి కేసీఆర్ ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం ఒక వర్గంలో ఉంది. చివరి దశ ప్రచారంలో ఆయన రోడ్ షోలో లేదా కార్నర్ మీటింగ్లను నిర్వహించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మరో వర్గం మాత్రం అత్యున్నత స్థాయి నేత ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని భావిస్తోంది. ఏది ఏమైనా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున కేటీఆర్ ప్రచారం బుధవారం నుంచే ప్రారంభించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తేజస్వి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు రోజు రోజుకు ఉత్కంఠంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధానంగా ముఖ్యమైన పార్టీలైనటువంటి బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే ఇప్పటికే అభ్యర్థులతో, స్థానిక నాయకులతో ప్రచారం హోరెత్తుతుండగా ఈ మధ్యనే అంటే ప్రతి రాజకీయ పార్టీ తమ స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించింది. బీజేపీ 40 మంది స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించగా కాంగ్రెస్ కూడా 40 మందితో కూడినటువంటి జాబితాను ఎన్నికల సంఘానికి అందజేసింది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయిన్స్ను ప్రకటించింది. ఈ బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయిన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండడం ఒక ఉత్కంఠకు తెరలేపిందని చెప్పవచ్చు. ప్రధానంగా కేసీఆర్ ఎప్పుడు కానీ జనరల్ ఎలక్షన్లనే తన ప్రచారాన్ని కొనసాగించడం, అదేవిధంగా అభ్యర్థుల విజయం కోసం పనిచేయడం, అప్పుడు కూడా కేవలం సమావేశాలు, బహిరంగ సభలకు మాత్రము, అదేవిధంగా రోడ్ షోలకు మాత్రమే పరిమితమైనటువంటి కేసీఆర్ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు అనేటువంటి ఉద్దేశాన్ని
తెలిపే విధంగా ఈ స్టార్ క్యాంపెయిన్లో కేసీఆర్ పేరును కూడా పెట్టారు. అయితే కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రచారానికి వస్తాడా లేదా అన్నది మాత్రం ఇప్పటి వరకు కూడా ఇటు పార్టీ వర్గాలు చెప్పడం లేదు. కానీ ఆ స్టార్ క్యాంపెయిన్లో మాత్రం కేసీఆర్ పేరు మాత్రం నమోదు చేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా తన 40 మందితో కూడినటువంటి స్టార్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కూడా పెట్టారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రచారానికి వస్తాడన్నటువంటి విషయాన్ని జూబ్లీహిల్స్ నేతలు అదేవిధంగా అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఒక సందర్భంగా చెప్పాడు. ముఖ్యంగా కాంగ్రెస్లో కూడా స్టార్ క్యాంపెయిన్లు చాలామంది ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి విజయశాంతి, సినీ నటి విజయశాంతి కూడా స్టార్ క్యాంపెయిన్లో ఉంది అని చెప్పవచ్చు. వీళ్ళందరూ జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయిన్లో ఉన్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో వస్తారా లేదా అన్నటువంటిది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో కూడా స్టార్ క్యాంపెయిన్లతో కూడినటువంటి 40 మంది జాబితాను ఎన్నికల అధికారులకు అందజేశారు. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళే కాదు, ఇటు దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమైన బీజేపీ నేతలు, జాతీయ నాయకులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారన్నటువంటి విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. తెలుగు నాయకులైనటువంటి 2 రాష్ట్రాలకు చెందినటువంటి తెలుగు నాయకులైనటువంటి ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి పురంధేశ్వరి, సుజనా చౌదరి, అదేవిధంగా సత్యకుమార్ లాంటి నేతలు కూడా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారానికి వస్తారన్నటువంటి విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఇటు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఈ ముఖ్య నేతల ప్రచారంపైనే అభ్యర్థుల విజయ అవకాశాలు ఉండడంతో వీళ్ళు తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వస్తారన్నటువంటి విషయాన్ని మాత్రం తమ కార్యకర్తల్లో ఉత్సవాన్ని నింపి ప్రజలను తమ వైపు తిప్పుకునే విధంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఇటు బీజేపీతో పాటు ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అన్నటువంటిది ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం అని చెప్పవచ్చు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఎన్నికలకు వస్తాడా లేదా అన్నటువంటి విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు ఇటు ముఖ్య నేతలైనటువంటి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కానీ స్పష్టం చేయలేదు. పూర్తి బాధ్యతలను కేటీఆర్ఏ ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భారాన్ని మోస్తూ ఆయనే ప్రచార కార్యకర్తగా ముందుకు వెళ్తున్నాడు. ప్రధాన స్టార్ క్యాంపెయిన్గా మాత్రం ఇటు కేటీఆర్, హరీష్ రావులే ముందుండి మాగంటి సునీతను గెలుపు కోసం ముందుకు నడుస్తున్నారని చెప్పవచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ గెలుపు కోసం కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మంత్రులు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకరు, అదేవిధంగా వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు కూడా ముందుండి ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా 14 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే నామినేషన్లు ముగిసిన తర్వాత ఈ పెద్ద నాయకులందరూ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దిగుతారు, అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తారు అన్నటువంటిది మాత్రం కింది స్థాయి నేతలే కాదు, పెద్ద స్థాయి నేతలు కూడా అంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రచారంలో పాల్గొంటాడా లేదా అన్నట్టుదే ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఆ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా దూరంగానే ఉన్నారు. తన అనుచరులైనటువంటి వాళ్ళనే కాకుండా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి నేతలను, అదేవిధంగా ముఖ్య నేతలందరూ ప్రచార రంగంలో దింపినా కూడా కేసీఆర్ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ఒక మహిళా నాయకురాలైనటువంటి సునీత మాగంటిని గెలిపించడానికి ఆయన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పకపోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూసేంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలో దిగే అవకాశం ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రచారం ఒకెత్తు అయితే నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ఈ స్టార్ క్యాంపెయిన్స్ అంతా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. తేజస్వి, అయితే శ్రీనివాస్, ఇక్కడ మనం చూసినట్లయితే జూబ్లీహిల్స్ లో జరుగుతున్నది ప్రధాన ఎన్నికలు కాదు, ఉప ఎన్నిక జరుగుతుంది. ఒక ఉప ఎన్నిక కోసం స్టేట్ లెవెల్లోనే కాకుండా సెంట్రల్ లెవెల్లో ఉన్న మినిస్టర్స్ కూడా బీజేపీ నుంచి వస్తున్నారు. అలానే ప్రతి పార్టీలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో నుంచి చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ నుంచి చూసినట్లయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తారు అని చెప్పైతే చెప్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నాయి మాటలు. సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇంత స్ట్రాంగ్గా ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు? ఇంత స్ట్రాంగ్గా క్యాంపెయిన్ జరపాలి అని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయినా కూడా త్వరలో జరిగేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా స్థానిక సంస్థలు
లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాల ప్రభావమే ఇటు జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల మీద పడుతుంది, అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే అన్ని రాజకీయ పార్టీలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని చెప్పవచ్చు. జూబ్లీ హిల్స్లో ఎవరైతే గెలుస్తారో ఆ గెలుపు ప్రభావం మిగతా పార్టీల మీద పడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మిగతా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే అధికార పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలందరూ పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజల తీర్పు బీఆర్ఎస్ వైపే ఉందన్నటువంటి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది. అటు అధికార పార్టీ మీద కూడా ఒత్తిడి పడే అవకాశం ఉందని చెప్పవచ్చు. బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకోవడానికి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని కొట్టాలంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధిస్తే తప్ప రేపు జరిగేటువంటి జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ గెలుపు సునాయాసంగా ఉండదు. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలే పునాదిగా భావించి బీజేపీ నేతలు ఈ సవాల్గా తీసుకుంటున్నారు. అందుకే ఇటు రాష్ట్ర నాయకులే కాకుండా పక్కనున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఇద్దరు నాయకులే కాకుండా ఇటు కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుండి కూడా జాతీయ నేతలు కూడా దించి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును సునాయాసంగా సాధించాలి, బీజేపీ అభ్యర్థి గెలిస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ సీటును కూడా కైవసం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే బీజేపీ కూడా జాతీయ నేతలను కూడా ఈ స్టార్ క్యాంపెయిన్లో పెట్టి ప్రచారంలో దింపుతున్నారని చెప్పవచ్చు. ఇక ఈ మూడు పార్టీలు ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలను ఒక సెమీఫైనల్గా భావించి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే తాము మిగతా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలనేటువంటి లక్ష్యంతోనే పెద్ద ఎత్తున ప్రచారానికి దిగుతున్నట్లు మనం భావించవచ్చు. తేజస్విని. అయితే శ్రీనివాస్, ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మనం చూసినట్లయితే గతంలో కూడా ఎప్పుడైనా ఉప ఎన్నికలు జరిగినట్లయితే కనుక ఒక పర్సన్ అక్కడ ఉన్న ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ఉప ఎన్నిక జరిగితే మ్యాక్సిమం వీలైనంత వరకు సింపతి గురించి అయినా సరే అక్కడ ఉన్న ఆ ఫ్యామిలీ నుంచి ఎవరైనా నిలబడితే మ్యాక్సిమం వాళ్ళకే ఓట్లు పడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా మిగిలిన పార్టీల వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ క్యాంపెయిన్ అనేది కొంచెం తగ్గించుకోవడానికే చూస్తూ ఉంటారు. ఒకవైపు వాళ్ళ వైపు సింపతి చూపిస్తూ కూడా మేము తగ్గుతున్నాము అనే ఉద్దేశాన్ని కూడా చూపించే పరిస్థితులు మనం గతంలో చూసాం ఇటువంటి సిచ్యువేషన్స్లో. సో ఇప్పుడు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు? అటువైపు ఏమాత్రం కూడా సింపతి చూపించకుండా ప్రతి పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఈ సంస్కృతి ఉంది అని చెప్పవచ్చు. ఒకవేళ ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ నుంచి కూడా తప్పుకొని ఏకగ్రీవకంగా ఆ అభ్యర్థిని గెలిపించే అవకాశాలు ఉంటుండే. కానీ ఇప్పుడు ఆ సంస్కృతిని, ఆ విధానాలను అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా తమ ఓట్లను తాము గెలుపుతోని సంబంధాలు పెట్టుకున్నటువంటి నేతలందరూ అయితే ఉప ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు బరిలో నిలిచి ఆ సీటును దక్కించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప సింపతి అనేది ఎవరికి లేదు. తాము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, తాము నిర్వహిస్తున్నటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, ప్రజల్లో ఒక గీటురాయిగా తీసుకొని తిరిగి గెలిచి ఆ స్థానంలో తమ అభ్యర్థిని గెలిపించుకుంటే అధికార పార్టీకి ప్రజాబలం ఉంది అనేటువంటిది నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా ప్రజల్లో తాము వెళ్ళి ప్రజల పక్షాన తాము పోరాడుతున్నాం, ఇక్కడ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల ఓటును పొంది ఇక్కడ ప్రతిపక్షాలు గెలిచేది ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నారు అనే మెసేజ్ని పంపడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా చూస్తున్నాయి. గతంలో లాగా అంటే చనిపోయినటువంటి అభ్యర్థి కుటుంబానికి సానుభూతి కానీ లేదు అంటే ఆ సీటును వాళ్ళకి కేటాయించడం కానీ ఏకగ్రీవకంగా ఆ అభ్యర్థిని నియమించడం కానీ ఎన్నుకోవడం కానీ జరగడం లేదు. కేవలం అక్కడ సానుభూతి ఓట్లతోనే పొందాలన్నటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తున్నాయి తప్ప సానుభూతి వ్యక్తం చేయడం లేదు. ఆ మృతి చెందిన ఎమ్మెల్యే పట్ల కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి అక్కడి వరకే పరిమితం చేస్తున్నారు. మళ్ళీ ఉప ఎన్నికల్లో తమ బలాలను ప్రదర్శించుకుంటున్నారు. తేజస్విని. అయితే శ్రీనివాస్, ఇప్పుడు మనం చూసినట్లయితే రాజకీయ పరంగా రాజకీయ నాయకులు ఈ విధంగా ఆలోచిస్తున్నారు. మరోవైపు ప్రజల తరపు నుండి చూసినట్లయితే ఇప్పుడు గత 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో ఏ విధంగా ఉంది అనేది ప్రజలు చూశారు. అలానే గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది అని చూశారు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రన్ అవుతుంది తెలంగాణలో అనేది చూస్తూ ఉన్నారు. సో ప్రజల వైపు నుంచి ఎటువంటి ఆలోచన ధోరణి ఉండే అవకాశం ఉంటుందంటారు?
ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒక తీర్పును, ఒక సెమీఫైనల్ తీర్పును ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలను కూడా అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు ఒక సవాల్గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇచ్చే తీర్పు రేపు ఇటు అన్ని రాజకీయ పార్టీలు ఒక గుణపాఠంగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికార పార్టీకి ఒకవేళ ఈ సీటు రాకపోయేది ఉంటే, అధికార పార్టీ అభ్యర్థి గెలవకపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నటువంటి భావన, ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రతిపక్షాలు ఒక ప్రచార అస్త్రంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి అయినటువంటి మాగంటి గోపి చనిపోయాడు కాబట్టి ఆయన సతీమణి మాగంటి సునీతను నిలబెట్టారు ఎన్నికల్లో. అయితే సునీత అభ్యర్థిత్వాన్ని ప్రజలు అంగీకరించకుండేది ఉంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాలకు నగర ప్రజలు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారన్నటువంటి వాదాన్ని కాంగ్రెస్ పార్టీ వినిపించే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ కూడా ఒకవేళ తమ పార్టీ అభ్యర్థి గెలిచేది ఉంటే తమకు ప్రజలు అనుకూలంగా ఉన్నారు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తాము విజయం సాధిస్తామన్నటువంటి దాన్ని మెసేజ్ని తీసుకుపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పార్టీల ఓట్ల శాతాన్ని బట్టి కూడా ప్రజలు ఒక అంచనాకు వచ్చారన్నటువంటి దాన్ని కూడా ఈ రాజకీయ పార్టీలే కాదు, విశ్లేషకులు కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఏ పార్టీ గెలిచినా తమ విజయాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని ప్రజల్లోకి తిరిగి వెళ్ళే అవకాశం ఉంది. దాని ప్రభావమే ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు సానుభూతిని పక్కన పెట్టి తమ అభివృద్ధి, తమ సంక్షేమ పథకాలు అంటూ కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు, గత ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడం లేదన్నటువంటి విషయాన్ని ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, కాంగ్రెస్ విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాయి. మొత్తంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రభావం మాత్రం ఇటు ప్రజల మీద పడడమే కాకుండా ఇటు రాజకీయ పార్టీల మీద పడుతుంది. రానున్నటువంటి లోకల్ బాడీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పడుతుంది. కాబట్టి అన్ని పార్టీలు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే దాదాపుగా 120 మంది స్టార్ క్యాంపెయిన్లు అన్ని పార్టీలకు చెందినటువంటి పెద్ద నాయకులు, జాతీయ నాయకులు, ముఖ్యంగా పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. తేజస్విని, అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసినట్లయితే ప్రతి పార్టీ కూడా మనం అనుకున్నట్లుగా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది ఎలక్షన్స్ ని. కానీ ఇక్కడ చూసినట్లయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మేము చాలా బాగా చేశాము గత 10 సంవత్సరాల్లో, ఇప్పుడు కాంగ్రెస్ విఫలమవుతుంది ప్రతి విషయంలోనూ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇటువైపు కాంగ్రెస్ చూసినట్లయితే వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్తున్నారు, మరోవైపు బీజేపీ కూడా అంతే విధంగా చెప్తుంది. ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఇంత స్టార్ క్యాంపెయినర్స్ ని తీసుకొచ్చి ప్రచారం చేయవలసిన అవసరం ఏంటి అనే కోణంలో కూడా చూడొచ్చు అంటారా? ముఖ్యంగా ఎన్నికల ప్రచారం అంటే ప్రజల్లో ఒక హైప్ క్రియేట్ చేయడానికి, టెంపో క్రియేట్ చేయడానికే ఈ ఎన్నికల ప్రచారం. అందులో స్టార్ క్యాంపెయిన్లు రావడము, అదేవిధంగా ఆ సామాజిక వర్గాలను, ఆ ప్రాంత ప్రజలను తమ వైపు ఆకట్టుకోవడానికి కావాల్సినటువంటి వ్యూహాత్మకంగా ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా రాజకీయ పార్టీలు చేస్తాయంటాయి. ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను వంటి వాటిని కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రయత్నిస్తుండగా మిగతా సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలను ఆకట్టుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అంటే ఒక మినీ ఇండియాగా పేర్కొనవచ్చు. ఇక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా తెలుగు వాళ్ళే కాదు, కర్ణాటక, తమిళనాడు, ఇతర ఉత్తర భారతదేశానికి చెందినటువంటి బీహార్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఆకట్టుకోవడానికే ఈ స్టార్ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్, ఈ స్టార్ క్యాంపెయిన్స్ తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నట్లు మనం భావించవచ్చు. ముఖ్యంగా తమిళనాడు నుండి ఆ రాష్ట్ర నాయకులు అన్నమలై, అదేవిధంగా కర్ణాటక నుండి తేజస్వి, అదేవిధంగా మహారాష్ట్ర నుండి ఇతర నేతలను, ఇక పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి పురంధేశ్వరిని, సుజనా చౌదరి లాంటి నేతలందరినీ ప్రచారంలో దించుతున్నారు. ఇక్కడ సామాజిక వర్గాలు, ప్రాంతాల వారిగా ఓట్లను పొందడానికే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ఈ స్టార్ క్యాంపెయిన్స్ అనేది ప్రచారంలో దింపడం, అదేవిధంగా వాళ్ళకు సంబంధించిన ఓట్ బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు చెప్పవచ్చు. ప్రధానంగా ఈ స్టార్ క్యాంపెయిన్స్తో పాటు తాము చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అధికార పార్టీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు కావచ్చు, జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి ఇతర కార్యక్రమాలను కావచ్చు, ఎవరికి వారే తమ
కార్యక్రమాలు చేపట్టినటువంటి విధానాలను వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి స్టార్ క్యాంపెయిన్స్తోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారు. అదేవిధంగా హైప్ క్రియేట్ చేయడము, టెంపో క్రియేట్ చేయడం వల్ల ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ఈ వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పవచ్చు తేజస్విని. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.